తిరుపతి జిల్లా బుచ్చినాయుడు కండ్రిక మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ ఆదేశాల మేరకు నూతనంగా మండల అధ్యక్షులుగా ఎన్నికైన కె మణినాయుడును పార్టీ శ్రేణులు ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మాట్లాడుతూ మండల ప్రజలకి ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశంలో నాతో వెన్నంటి ఉండి నన్ను ముందుకు నడిపిస్తున్న మండల నాయకులు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మండలంలోని ప్రతి కార్యకర్త కూడా మా దృష్టిలో అధ్యక్షులేనని, ఎలాంటి తారతమ్యం లేకుండా అందరం కలిసి పార్టీని ముందుకు తీసుకెళ్లాలని, చిన్న చిన్న సమస్యలు పార్టీ పెద్దలతో కలిసి మాట్లాడుకుని అందరం ఏకతాటిపైకి వచ్చి రాబోయే ఎన్నికల్లో నూకతోటి రాజేష్ ను ఎమ్మెల్యేగా గెలిపించుకుని రాష్ట్రానికి వైఎస్ జగన్ ను ముఖ్యమంత్రి చేసే దిశగా ప్రతి కార్యకర్త నడుం బిగించి పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఆర్టీఐ వింగ్ అధ్యక్షులు రవిరెడ్డి, జిల్లా నాయకులు బుగ్గముడి గురవయ్య, ఏఎంసీ చైర్మన్ సంజ, రాజశేఖర్, దివ్యాంగుల అధ్యక్షులు దేవదాసిరెడ్డి, సూరుటిపల్లి మాజీ ట్రస్ట్ బోర్డు మెంబర్ అజయ్ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, మాజీ సర్పంచ్ జి గురవయ్య, సంజీవయ్య, వై ప్రసాద్ పాల్, కోటేశ్వరరావు, జయచంద్ర నాయుడు, వెంకటేశ్వర్లు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో మనం మళ్ళా రాజేష్ ని అఖండ మెజార్టీతో గెలిపించుకోబోతున్నాము అన్న. మన ఓడిపోయిన బాధ కాదు, ఆయన ఓడిపోలేదు, ఎమ్మెల్యే కన్నా ఎక్కువగా వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు మన నియోజకవర్గంలో మనకు అన్ని పనులు అవుతున్నాయి. మన ఎంపీ గారు ఉన్నారు. ఏదైనా చిన్న చిన్న కేసులు పెట్టినా కూడా భయపడాల్సిన అవసరం లేదు. మన 2.0 మన జగన్మోహన్ రెడ్డి గారు మొన్నే చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న చెప్పిన ప్రెస్ మీట్ లో చాలా మందికి ఉత్సాహం వచ్చింది. అందరికీ మనం ఇంక భయం లేదన్నట్టుగా ముందు పోరాడేదానికి ఆస్కారం కూడా వచ్చింది. చిన్న కేసుకి భయపడితే బయట వచ్చేది లేదు. 17 నెలలు జైల్లో పెట్టే కానీ వచ్చి ముఖ్యమంత్రి అయినా లేదనేసి వార్నింగ్ ఇచ్చాడు. అది అందరూ గమనించాల్సిన విషయం. కేసులు పెడితే భయపడేది లేదు. కాబట్టి మీరందరూ కూడా ఈసారి కార్యకర్తల్ని, మన జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ ప్రిఫరెన్స్ కార్యకర్తల్ని నేను పక్కాగా చూసుకుంటాను, ఇంతకుముందు జరిగిన పొరపాటు ఇంక జరగవు అని ఖచ్చితంగా కరాఖండిగా తేల్చి చెప్పారు. కాబట్టి మనం అందరం కూడా కష్టపడి పనిచేద్దాం, వైఎస్ఆర్సీపీని గెలిపించుకుందాం, ముందుకు పోతాం, అన్ని సంక్షేమ పథకాలన్నీ మళ్ళా తెప్పిస్తాం, అందరికీ ఇస్తాం, అందరితో కలిసిమెలిసి పనిచేద్దాం. కాబట్టి మీరందరూ కూడా దయవించి ఈడు వచ్చి నా కోసం ఈ విధంగా చేసిన దానికి మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీరు ఇదే విధంగా ప్రతిసారి ఏదైనా కానీ ఈ పంచాయతీలో మళ్ళీ వస్తాను. ప్రతి పంచాయతీకి ఒక ఆత్మీయ సమావేశం మాత్రం పెట్టుకున్నాము. ఆ లీడర్లందరినీ గుర్తిద్దాము, అందరితో కలిసి పనిచేస్తారని మీ అందరూ శుభాపత్యంగా తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కన్వీనర్ని ఏర్పరచుకోవడం, జగన్ ఆదేశాల మేరకు, అలాగే మన పెదరెడ్డి గారి ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి, అలాగనే ఎంపీ గురుమూర్తి అన్న గారు, అందరూ కూడా రాజేష్ అన్న, వీళ్ళందరూ కూడా ఒక మంచి అవకాశాన్ని ఇచ్చారు. మండలాన్ని ఇంకా సాగదీయకుండా ఇమీడియట్లుగా సస్పెండ్ చేయడం, అలాగే తీసుకొని మళ్ళా నూతనంగా మన మణి గారికి అవకాశం కల్పించినందుకు ఎంతో వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం పార్టీ తరఫున. అలాగే ఈరోజు ఒక బిఎన్ కండ్రిక మండలానికి స్వతంత్రం వచ్చిందని అనుకుంటున్నాం మేము. కాబట్టి ఇక రాబోయే రోజుల్లో ప్రతి పంచాయతీలోనూ ప్రతి కార్యకర్తకి వాళ్ళ పని వాళ్ళు చేసుకునేటట్లు ఇక మిగిలిన దినాలంతా కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా శివరాత్రి ముందస్తుగా శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం పార్టీ తరఫున. ఈరోజు బుచ్చినాయుడు మండలానికి కొత్తగా పార్టీ ఆదేశాల మేరకు నియమింపబడినటువంటి పెద్దలు, సోదరులతో సమానమైన మణినాయుడు గారికి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం పార్టీ తరఫున, పార్టీ మండల తరఫున. అలాగే అన్న కూడా నేను చెప్పాల్సినవి అందరి తరఫున నేను కూడా చెప్తున్నాం. మండలంలో ఆర్థికంగా, మానసికంగా కార్యకర్తలందరూ కూడా ఇబ్బంది పడ్డారు, కోలుకోలేని దెబ్బతిన్నారు. ఈ విషయాన్ని కొంతమేరకు మీకు తెలిసిందే కూడా మా కార్యకర్తలు పడే ఇబ్బందులు కూడా మేము నేరుగా చూస్తున్నాం. కాబట్టి కార్యకర్తలు, బలం ఉన్న కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే ఎదురుగా ఎవరు వచ్చిన ఎదురిచ్చే ధైర్యం ఉంది. కానీ న్యాయవంతులలాగా గురయ్యి ఎన్నెముకలు ఇచ్చేసి బలహీనపడి ఉన్నారు తప్ప నీకు సైన్యం ఎంత ఉందో అనేది నువ్వు ఒక రౌండ్ వేసేస్తే తెలిసిపోతుంది అన్ని పంచాయతీలు. కాబట్టి
మేమందరం కూడా చిన్న చిన్న గ్రామాల్లో కూడా మన కార్యకర్తలు విభేదాలు ఉంటే కూర్చొని బాధ్యతగా వాళ్ళందరితో కూడా కలిపి సమన్వయం పాటించి పార్టీని ప్రతి గ్రామంలో కూడా ఏదైతే బూతులు వేస్తున్నాయో అక్కడ కూడా మొదటగా ప్రయారిటీ తీసుకొని అక్కడ ఏవైతే తీసుకుంటే మనకు పార్టీ బలం ఉంటుందో వాళ్ళందరితో కూడా చేర్చి మన పార్టీ పెద్దలు ముఖ్యమైనటువంటి నాయకులు మన నాయకులు అందరూ